బిట్టుగాడి ఇల్లు ఇదేనండి. వాడు మనం తీసుకుపోయే ప్లేస్కి వాడు రాడు, వాడు ఉన్న ప్లేస్లో పెట్టలేము. ఆ పోలీస్ స్టేషన్ ముందు సీజ్ చేసిన లారీ ఉంటుంది, దాని కిందనే వాడికి కావాల్సిన ఫుడ్, వాటర్ బౌల్స్ అన్నీ పెట్టాం. అరే ప్లాస్టిక్ ఏరుకపోయే వాళ్ళు రోజు ఎత్తుకెళ్తూనే ఉన్నారు, కానీ రోజు మారుస్తూ ఉంటాను నేను వచ్చినప్పుడు. వాడికి ఎప్పుడు ఆకలైనా కానీ వాడికి కావాల్సిన ఫుడ్, వాటర్ అనేది దాని కింద ఉంటాయండి. ఆ స్టేషన్ షెడ్ కింద ఉంటుంది. వర్షం వస్తే బయటకు వస్తుంది, అన్నం తింటుంది, వెళ్ళిపోతుంది. ఫీడర్స్ చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారండి, చూస్తూ ఉన్న వీడియోస్ కూడా అందరూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల. అంటే అంతకుముందే అవాయిడ్ చేసేవాళ్ళు, ఇలా 80% జనాలు పెట్టేవాళ్ళు కాదు కదా. టైం కాగానే తినే మనుషులకి వాటి ఆకలి విలువ అర్థం కావట్లేదండి. ఎక్కడో ఒక కుక్క కరిచిందని, అరిచిందని, బండ్ల వెనక పరిగెట్టిందని వాటిని జాతిని మొత్తం నిందిస్తూ ఉంటారండి. కుక్క అనేది విశ్వాసానికి ప్రతిరూపం అండి. కాస్త అన్నం పెట్టి చూస్తే అర్థమవుతుంది. పెట్టినప్పుడు అన్నం పెట్టొద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు కాదండి. దయచేసి వాటిని అర్థం చేసుకోండి. ఒక్క కుక్క చేసిన పొరపాటుకు జాతిని మొత్తం నిందించకండి. మనుషుల్లో కూడా ఉన్నారు కదండి, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, స్కాములు, దోపిడీలు చేసేవాళ్ళు. అది మనకు తెలుస్తుందా? వాళ్ళు చేసే వరకు అర్థం కాదండి. కుక్కల్లో కూడా ఏదో ఒకటి ఉండొచ్చు. వాటి ఆకలిని అర్థం చేసుకోండి. టైం కాగానే మనం తింటాం, ఒక్క క్షణం కూడా ఆగం. ఒక గంట సేపు వెయిట్ చేస్తే తెలుస్తుందండి వాటి ఆకలి అనేది. అది అర్థం చేసుకోండి. ఫీడర్స్ ఎంతో ప్రేమగా చూపించి ఫీడింగ్ అలవాటై ఉంటారండి. వాళ్ళను పెట్టొద్దని అన్నప్పుడు ఎంత మానసిక క్షోభకు గురవుతారంటే, ఇళ్ళలో పెట్టుకోండి, అక్కడ తీసుకుపోయి పెట్టుకోండి, ఇన్ని రకాల మాటలు ఎంతో ఆవేదన చెందుతారండి యానిమల్ లవర్స్. ఇంకోటి ఏంటంటే, ఈ డాగ్స్ అనేవి వాటికి ఇల్లులు, షెల్టర్లు అట్లాంటివి ఏమి ఉండవండి. రోడ్ల మీద పడి వర్షంలో తడిసి ఎండకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. వాటి పట్ల కాస్త జాలి దయ చూపించండి. ఎన్ని యాగాలు, పూజలు, గుళ్ళకెళ్ళి వ్రతాలు, నోములు ఎన్ని చేసినా కూడా మన కళ్ళ ముందు ఆకలితో ఉన్నదానికి ఒక ముద్ద పెడితే అది పరిపూర్ణమండి. ఏ జీవికైనా అహంకారం, ప్రేమ, ఆప్యాయతలు వీటన్నిటికన్నా ఆకలి అనేది ముఖ్యమండి.